హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి నంద్యాల్. ఈ రోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. లాంగ్ వీడియోస్ కి మ్యూజిక్ యాడ్ చేశాక కాపీరైట్ పడుతుందేమో అని చెప్పేసి కంగారు పడుతున్నారా? అసలు ఎక్కడి నుంచి మనం నాన్ కాపీరైట్ మ్యూజిక్ ని డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసి ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే మనకు కాపీరైట్ పడకుండా అండ్ అలాగే మానిటైజేషన్ టైంలో ప్రాబ్లం కాకుండా ఉంటుందో తెలియట్లేదా? కొంతమంది యూట్యూబర్స్ తెలియక ఎక్కడిలో నుంచో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, కొన్ని మ్యూజిక్ ట్రాక్స్ ని డౌన్లోడ్ చేసుకొచ్చి యూజ్ చేయటం వల్ల వాళ్ళకు కాపీరైట్ పడడం కావచ్చు, లేదా ఆ వీడియోకి మానిటైజేషన్ పోవటం, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండాలి అంటే మనం ఎక్కడి నుంచి కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. ఇప్పుడైతే ఒక ఛానల్ ప్రమోషన్ అయితే చూద్దాం. ఛానల్ నేమ్ వచ్చేసి లిటిల్ హాన్వికాస్ వరల్డ్. కంటెంట్ వచ్చేసి కిడ్స్ కంటెంట్. వీళ్ళ వీడియోస్ లో పాప అయితే చాలా బాగా మాట్లాడుతుంది, ఎంగేజింగ్ గా వీడియోస్ ఉన్నాయి. అంత చిన్న ఏజ్ లోనే మంచి మంచి వ్లాగ్స్ ని కూడా షూట్ చేస్తుంది. అండ్ కిడ్స్ వీడియోస్ తీసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు కూడా వీళ్ళు పాటిస్తున్నారు. మన ఛానల్లో ఎవరైతే కిడ్స్ కంటెంట్ చేసే సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేదా కిడ్స్ కంటెంట్ చూసే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఛానల్ అయితే ఒకసారి కొలాబ్ చేస్తున్నాను. వీళ్ళ ఛానల్ ని కూడా విజిట్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ అందించండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియోలో నేను మీకు 2 చోట్ల నుంచి నాన్ కాపీరైట్ మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే వైటీ లైబ్రరీ మ్యూజిక్ గురించి డిస్కస్ చేద్దాం. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి వైటీ స్టూడియో అని చెప్పేసి ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇలా లాగిన్ అయినట్లయితే మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీకు లాస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, మ్యూజిక్ సింబల్ ఉన్న ఆప్షన్. ఈ ఆడియో లైబ్రరీ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ చాలా లాట్ ఆఫ్ ఆడియో ట్రాక్స్ అనేవి రావటం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మ్యూజిక్ అండ్ అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మ్యూజిక్ తో పాటు మీరు సౌండ్ ఎఫెక్ట్స్ ని కూడా డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు నచ్చాయి, ఇవి కూడా మీరు డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇప్పుడు మ్యూజిక్ గురించి అయితే మాట్లాడదాము. సో ఇక్కడ మీరు ప్లే సింబల్ కనిపిస్తుంటది కదా, సో దీని మీద మీరు ట్యాప్ చేస్తే ఆ మ్యూజిక్ ఎలా ఉంది అని చెప్పేసి మీరు వినొచ్చు. సో ఇలా విని మీకు నచ్చింది అనుకున్నట్లయితే ఇక్కడ మీరు పక్కకు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటది. దీని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ ఆడియో ట్రాక్ అనేది డౌన్లోడ్ అవ్వటం జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా గమనించాల్సింది ఏంటి అంటే, ఈవెన్ ఇక్కడ ఈ వైటీ లైబ్రరీ మ్యూజిక్ లో కూడా కొన్ని నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ ఉన్నాయి, కాపీరైట్ క్లైమ్ వచ్చే మ్యూజిక్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి ఎలా గమనించాలి అంటే చెప్తాను చూడండి. ఇక్కడ లైసెన్స్ టైప్ ఉంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే సో ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. You can use this audio track in any of your videos, including videos that you can monetize and no attribution is required అని చెప్పేసి ఇలా లైసెన్స్ టైప్ దగ్గర యూట్యూబ్ సింబల్ ఉన్న ఆడియో ట్రాక్ ని మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి కాపీరైట్ అనేది రాదు అండ్ అలాగే మానిటైజేషన్ కూడా హ్యాపీగా అవుతుంది. అండ్ అలాగే అట్రిబ్యూషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. అట్రిబ్యూషన్ అంటే మీరు ఆ వీడియోకి ఈ మ్యూజిక్ ని యూజ్ చేస్తున్నారు కదా, ఈ మ్యూజిక్ మనది కాదు కదా, సో ఈ మ్యూజిక్ నాది కాదు, ఇది పక్క వాళ్ళ క్రియేటర్ది, నేను యూజ్ చేస్తున్నాను, ఇలాంటి క్రెడిట్స్ ఏవి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాపీరైట్ క్లెయిమ్ వచ్చే మ్యూజిక్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకు సెర్చ్ ఆర్ ఫిల్టర్ లైబ్రరీ ఉంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ కింద మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్, అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఇందాక చూసాం కదా, అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్. సో అదనమాట, అంటే మనకు కాపీరైట్ రాని ఆడియో ట్రాక్స్ అనమాట. సో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఇలా వస్తుంది లైసెన్స్ టైప్ దగ్గర సిసి అని చెప్పేసి. ఇలా సిసి అనే ఉన్న మీరు ఈ ఆడియో ట్రాక్ మీద ట్యాప్ చేసినట్లయితే ఒకసారి చదవండి. ఇక్కడ ఏంటి అంటే
మీకు కాపీరైట్ క్లెయిమ్ అనేది రావటం జరుగుతుంది. ఇక్కడ మీరు అట్రిబ్యూషన్ అనేది ఇవ్వాల్సి ఉంటది. సో క్రెడిట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటది. మానిటైజేషన్ అవుతుంది, కానీ ఇక్కడ మీకు కాపీరైట్ క్లెయిమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాపీరైట్ రాగానే చాలా మంది వీడియోస్ ని డిలీట్ చేస్తూ ఉంటారు. కాపీరైట్ ఎలా తీసేసుకోవాలి, కాపీరైట్ అంటే ఏంటి, మానిటైజేషన్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఈ టాపిక్ ఈ క్వశ్చన్స్ కి రిలేటెడ్ గా రీసెంట్ గానే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకసారి ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఇక్కడ ఈ వైటీ లైబ్రరీ మ్యూజిక్ దగ్గర ఈ సిసి ఉంది కదా, ఈ ఆడియో ట్రాక్ అయితే మీరు అవాయిడ్ చేయండి. బికాస్ ఎందుకంటే మనకి ఇక్కడ కాపీరైట్ క్లెయిమ్ అనేది రావటం జరుగుతుంది కాబట్టి. సో ఇది మీరు ఒకసారి గమనించి మీరు అనేది ఆడియో ట్రాక్స్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసి, సో ఇక్కడ చాలా ఎక్కువ ఆడియో ట్రాక్స్ ఉంటాయి. మనకు కావాల్సినది కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ గా ఏదైనా ఒక వర్డ్ ఇచ్చేసి దానికి రిలేటెడ్ గా మనం మ్యూజిక్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. సో దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఫస్ట్ ట్రాక్ టైటిల్ ఉంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే స్పెసిఫిక్ గా ఏ టాపిక్ మీద మీకు మ్యూజిక్ అనేది కావాలి అనేది కూడా మీరు సెర్చ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు మూడ్ ఉంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేసినట్లయితే యాంగ్రీ, బ్రైట్, కామ్, డార్క్, అంటే మ్యూజిక్ లో కూడా డిఫరెన్స్ ఉంటాయి కదా. కొన్ని బాగా వినాలనిపించే మ్యూజిక్స్ ఉంటాయి, కొన్ని సాడ్ మ్యూజిక్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇవి సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాటికి రిలేటెడ్ గానే మ్యూజిక్ ట్రాక్స్ అనేవి రావటం జరుగుతుంది. సో ఇప్పుడు నేను హ్యాపీ మీద ట్యాప్ చేసి అప్లై అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మ్యూట్ దగ్గర అన్ని హ్యాపీ సాంగ్సే రావటం జరుగుతుంది. సపోజ్ మీరు ఇప్పుడు ఒక హ్యాపీగా ఉన్న హ్యాపీ మూమెంట్ ఉన్న వీడియోని పోస్ట్ చేస్తున్నారు, దానికి రిలేటెడ్ గా మ్యూజిక్ కావాలి అంటే ఇలా మీరు సార్ట్ చేసుకోవచ్చు, ఫిల్టర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇలా. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, ఎడిటింగ్ యాప్ ఎలా తీసుకెళ్ళాలనేది ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఆడియో ట్రాక్ పాన్ అని ఉంది కదా, దీని మీద అయితే నేను ట్యాప్ చేసి ఓకే అనుకొని, సో ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. లైసెన్స్ ట్యాగ్ దగ్గర కూడా యూట్యూబ్ సింబలే ఉంది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేనైతే దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఏ యాప్ లో అయితే ఎడిటింగ్ చేస్తున్నారో వీడియోస్ ని, ఆ యాప్ లోకి ఈ మ్యూజిక్ అనేది రావటం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, చూపిస్తాను. ఇక్కడ మనకు ఏముంది, పాన్ అని ఉంది కదా. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇన్షార్ట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇన్షార్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ వీడియో అయితే కావాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ర్యాండమ్ గా ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, నా వీడియోని. సో ఇక్కడ ఇలా ఇప్పుడు ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆడియో మీద అయితే ట్యాప్ చేయండి. మ్యూజిక్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మై మ్యూజిక్ ఉంది కదా, మై మ్యూజిక్ దగ్గరికి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, పాన్, ఈ మ్యూజిక్ అయితే వచ్చేసింది. సో అలా మీరు ఎన్ని మ్యూజిక్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారో అవన్నీ వచ్చి ఇక్కడ ఉంటాయన్నమాట. ఇన్షార్టే కాదు, ఏ యాప్ అయినా, బిఎన్ కావచ్చు, కైన్ మాస్టర్ కావచ్చు, ఇలా వాటిలోకి ఆటోమేటిక్ గా రావటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మ్యూజిక్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని యూజ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకి ఏంటి అంటే, ఇందాక మీకు అక్కడే చెప్పింటే బాగుండు, అక్కడ ఆడియో మ్యూజిక్ దగ్గర ఒక్కొక్క ఆడియో ట్రాక్ అనేది, ఒక ఆడియో ట్రాక్ 1 minute ఉంటుంది, కొన్ని 2 minutes ఉంటాయి, కొన్ని 3 minutes ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మీకు ఇదే మ్యూజిక్ నచ్చింది, ఈ మ్యూజిక్ ని మీరు ఫుల్ వీడియో లెంత్ గా యూజ్ చేయాలి అనుకుంటున్నారు, మీ వీడియో ఏమో 7 minutes ఉంది, ఈ మ్యూజిక్ ఏమో 2 minutes ఉంది అనుకోండి. సేమ్ ఇప్పుడు దీన్ని మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది మ్యూజిక్, సో మళ్ళీ ఇక్కడ సేమ్ ఈ మ్యూజిక్ దగ్గరికి వెళ్ళి మై మ్యూజిక్ లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది అనమాట. ఇలా మనము నాన్ కాపీరైట్ మ్యూజిక్ అనేది మన లాంగ్ వీడియోస్ కి యూజ్ చేసుకోవచ్చు వైటీ లైబ్రరీ మ్యూజిక్ ద్వారా. సో ఇదనమాట. సో చూసారు కదా, వైటీ లైబ్రరీ మ్యూజిక్ లోనే నాన్ కాపీరైట్ మ్యూజిక్ ని ఎలా డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవాలనేది చూపించాను. వీడియో స్టార్టింగ్ లో 2 చోట్ల నుంచి మీరు నాన్ కాపీరైట్ మ్యూజిక్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తానన్నాను కదా. అందుకోసం ఇప్పుడు మీరైతే యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి ఎన్సిఎస్ మ్యూజిక్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకి ఇలా నో కాపీరైట్ సౌండ్స్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 34.2 million సబ్స్క్రైబర్స్ అయితే ఈ ఛానల్ కి అయితే ఉన్నారు. వీడియోస్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు చాలా మ్యూజిక్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన మ్యూజిక్ ఏదైనా ఉంటే, మీకు నచ్చిన మ్యూజిక్ వీడియోని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు డౌన్లోడ్ అండ్ యూజ్ దిస్ ట్రాక్ ఫర్ ఫ్రీ ఇన్ యువర్ నెక్స్ట్ వీడియో అని చెప్పేసి కనిపిస్తూ ఉంటది. ఈ లింక్ మీద అయితే మీరు ఓపెన్ చేయండి.
సో ఓపెన్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది అనమాట. మీరు డైరెక్ట్ యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోకండి. ఇలా మీరు వెబ్సైట్కి వచ్చి డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ లింక్ మీద మీరు ట్యాప్ చేస్తే ఇలా వెబ్సైట్కి వస్తారు. ఇక్కడ డౌన్లోడ్ ట్రాక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. సేమ్ ఇందాక మీకు వైటీ లైబ్రరీలో చూపించాను కదా, అక్కడ డౌన్లోడ్ చేయగానే మనం ఎడిటింగ్ చేసుకునే యాప్లోకి వస్తుంది. సేమ్ ఇది కూడా అలాగే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఈ ఎన్సిఎస్ మ్యూజిక్ యూజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో మనం అట్రిబ్యూషన్ అనేది ఇవ్వాల్సి ఉంటది అనమాట. అంటే క్రెడిట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటది. సో అది కూడా చాలా సింపులే, మీరేం పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ దీని కిందే ఉంది చూడండి, వెన్ యూజింగ్ దిస్ సాంగ్ ప్లీజ్ యాడ్ ద ఫాలోయింగ్ టు యువర్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు సింపుల్ గా ఇలా కాపీ గిన చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు కాపీ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మీకు కాపీ అవుతుంది. ఈ మ్యూజిక్ ఏ వీడియోకి అయితే యూజ్ చేస్తున్నారో ఆ వీడియోకి ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఈ క్రెడిట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటది. సో ఈ విధంగా మీరు ఈ రెండు విధాలుగా మీరు నాన్ కాపీరైట్ మ్యూజిక్ అనేది మీ వీడియోస్ కి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా. మీకు ఇంకా ఈ టాపిక్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇలా మీరు నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ కింద మీరు యూజ్ చేసినట్లయితే మీ వీడియోస్ కి ఎటువంటి కాపీరైట్ క్లైమ్ అనేది పడదు అండ్ అలాగే స్ట్రైక్స్ అనేవి పడవు. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది, నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. See you in the next video. Thanks for watching. Bye guys.